సిరి బ్లేజర్ తీసుకురా నాకు స్నాక్స్. ఏయ్ రాజు, అందరు స్నాక్స్ ఇచ్చినావా? మన అడుగుతారా? మేమే చెప్పాలా? వైస్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు, శ్రీ రవీందర్ రెడ్డి గారు మా టీం అండి. ఇది మేము ప్రధానంగా ఈ బఫర్ జోన్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం వల్ల ఇప్పుడు ప్రజలు ఏదైనా కొనాలని కూడా ఆలోచించడం పరిస్థితి చాలా చక్కగా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. క్రెడై వరంగల్ వారి ఆధ్వర్యంలో 3వ ప్రాపర్టీ షో ఈ నెల 11, 12వ తేదీలో పీజీఆర్ గార్డెన్స్లో జరపడం జరుగుతుంది. దానికి ప్రెసిడెంట్ క్రెడై వరంగల్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ టీం ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుండి విపరీతంగా కష్టపడి, అంటే ఏ విధంగా ప్రాపర్టీ షోను ఏలాగా చేయొచ్చు అనేది మిగతా చాప్టర్స్కు చూయించే విధంగా అంత మంచిగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్య ఉద్దేశం, ఈ ప్రాపర్టీ షో పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ తర్వాత బిగ్గెస్ట్ సిటీ ఏంటి అంటే మళ్ళీ వరంగల్ సిటీనే. చాలా పెరిగింది ఈ సిటీ కూడా. కాబట్టి ఎవరన్నా ఒక గృహం, ఒక ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు నిజంగానే అపార్ట్మెంట్స్ పోయి చూసుకోవాలంటే వాళ్ళకి ఏమవుతుందంటే, అన్నీ తిరిగి చూడాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు నచ్చిన అపార్ట్మెంట్ కావాలి అంటే వాళ్ళు ఏదో పోయి 1, 2 చూసేస్తాను నచ్చకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ వరంగల్లో ఉన్న బిల్డర్స్ అందరు కట్టే అపార్ట్మెంట్స్ మొత్తం వాటిని ఒకటే అండర్ 1 రూఫ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. పీజీఆర్ గార్డెన్స్లో అందరు స్టాల్స్ పెట్టి అందులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మంచి అవకాశం మనకు రాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు సాటర్డే, సండే పెడుతున్నారు. మీకు ఒక సాటర్డే నాడు మీరు వచ్చి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, వచ్చేదో 1, 2, 3 స్టాల్ చూసిపోవడం కాదు, ప్రతి స్టాల్ను విజిట్ చేయండి. సాటర్డే నాడు విజిట్ చేసి ఆ స్టాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ గురించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ బ్రోచర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య, భర్త, పిల్లలతో కూర్చొని వాటి అన్నిటిని చూడండి. ఒకసారి ఆ బ్రోచర్స్ని అన్నిటిని చూసి మీకు అంటే 2 బెడ్రూమ్ కావాలా, 3 బెడ్రూమ్ కావాలా, ఏ ఏరియాలో కావాలా ఏంటి అనే దాన్ని మీరు సార్ట్అవుట్ చేసుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నేను బాలసముద్రంలో కొనుక్కోవాలనుకుంటా, ఓరు అశోక్ నగర్లో కొనుక్కోవాలనుకుంటా, అంటే మన టేస్టులు డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మీరు కూర్చొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని మీరు సాటర్డే నాడు డిస్కస్ చేసుకొని సార్ట్అవుట్ చేసి అందులో కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సండే ఒకసారి దయచేసి మళ్ళీ రండి. ఆ స్టాల్కి వెళ్ళి ఆ స్టాల్లో వాళ్ళతోటి మీరు అక్కడ రేటు ఎట్లా ఇస్తున్నారు ఏంది అని మీరు వాళ్ళతో డిస్కస్ చేసి, మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఇక్కడ ఏముంటుందంటే, మీకు డెఫినెట్గా మీరు ఇక్కడికి వచ్చి కనుక మీరు బుకింగ్ చేసుకోకుంటే మీకు డిస్కౌంట్ కూడా దొరకడం జరుగుతుంది. ఎందుకంటే మా బిల్డర్స్ రెడీగా ఉన్నారు మీకు డిస్కౌంట్ ఇచ్చేయడానికి కొరకు. కాబట్టి సాటర్డే విజిట్ చేసి సండే నాడు మళ్ళీ వచ్చి వాటన్నిటినీ డిస్కస్ చేసుకొని వెంటనే సపోజ్ మీకు దాని వర్త్ వాళ్ళ కాస్ట్ ఎంతో చెప్తే, మీకున్న ఇప్పుడు సోర్స్ ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉంటుందో, ఐటీఏ కావచ్చు, లేకపోతే మీకు ఏ సోర్స్ ప్రకారం ఉంటుందో దాన్ని వెంటనే అక్కడ మీకు ఫైనాన్షియల్ ఇవి కూడా ఉన్నాయి. అక్కడ ఏంటంటే బ్యాంక్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే, ఎందుకంటే మా బిల్డర్ మిమ్మల్ని తీసుకెళ్తాడు వాళ్ళ దగ్గరికి కూడా, ఆ స్టాల్కి కూడా తీసుకెళ్ళి వాళ్ళతోటి డిస్కస్ చేసి మీకు ఎంత లోన్ వస్తుంది అనేది కూడా అక్కడనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దని అందరికి వరంగల్ నగర ప్రజలను కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చాలా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. అంటే ది బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఐ హావ్ సీన్. నేను చూస్తున్నా కదా, నేను హైదరాబాద్ అన్ని ప్రాపర్టీ షో అటెండ్ అవుతాను. దాన్ని మించిన అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది వరంగల్ వాళ్ళు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా వరంగల్ క్రెడై వాళ్ళకు.
ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మీ సహకారం మాకు అవసరం. మీడియా సహకారం లేనిది ఏది కూడా ప్రజలకు రీచ్ కాదు. కాబట్టి దయచేసి కొంచెం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం కూడా అదే, మీకు చెప్తే మీ ద్వారా ప్రజలకు రీచ్ కావాలనేది మా ఉద్దేశం. కాబట్టి దయచేసి వాళ్లకు మేము చెప్పే ఈ 11th 12thలో జరిగే ఈ ప్రాపర్టీ షో గురించి ప్రజలకు తీసుకుపోయే బాధ్యత మీ మీద కూడా పెడుతున్నాం. ఎందుకంటే మీరు కూడా బాధ్యత తీసుకోండి. దయచేసి మీరు ఎంత హెల్ప్ చేస్తే అంత రీచ్ అవుతుంది ప్రజలకు. కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించాలని కోరుకుంటూ, అండ్ ఐ విష్ క్రెడై వరంగల్ ఆల్ ద బెస్ట్. అనుకున్న విషయం ఏంటంటే, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో తెలంగాణలో మొట్టమొదటిగా వచ్చేది వరంగల్. ఎందుకంటే ఇది వరంగల్ అనేది ఒక ఎన్నో సంవత్సరాల పురాతనం నుంచి కూడా ఒక యూనివర్సిటీ కావచ్చు, ఆర్ఈసీ కావచ్చు, ఎన్నో గొప్ప గొప్ప విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి, మెడికల్ కాలేజ్ కావచ్చు. ఇది ఒక పెద్ద వేదిక, విద్యావంతులు తయారు చేసే ఒక కర్మాగారం వరంగల్ అంటే. అట్లాంటిది ఈరోజు వరంగల్ శరవేగంగా అభివృద్ధి చెందడంలో భాగంగా ఈరోజు ఎయిర్పోర్టు ప్రభుత్వం అనౌన్స్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ను, తర్వాత మాస్టర్ ప్లాన్ ఇక్కడ అమలు చేసేసరికి వరంగల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనే విషయం చాలా దేశవ్యాప్తంగా ఇతర నగరాల నుంచి కూడా వరంగల్ వైపు ఆసక్తిగా వచ్చి చాలామంది ఇన్వెస్టర్లు చూస్తున్నారు. అదేవిధంగా మా క్రెడై యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, క్రెడై అనేది ఒక గొప్ప సంస్థ. ఈ సంస్థలో ఈ క్రెడైలో మెంబర్గా ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడై నియమ నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చే ప్రాపర్టీలో టైటిల్స్ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. నిర్మాణ రంగంలో క్వాలిటీ నిర్మాణాన్ని ఇస్తారు. అలాగే వినియోగదారుడికి బిల్డర్కు మధ్యలో ఏమైనా తగాదా వచ్చినా కూడా క్రెడై టీం దాన్ని పరిష్కరిస్తుంది. వినియోగదారునికి పూర్తి స్థాయి భద్రత ఇచ్చే ఏకైక సంస్థ క్రెడై వరంగల్. అడిగారు మీరు, వరంగల్ నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఉంటుంది. ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంది, బఫర్ జోన్ ఎక్కడ ఉంది అనేది పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్లో వాళ్ళు పెట్టారు. అది ఆన్లైన్లో చెక్ చేసుకుంటే దొరికిపోతుంది. ఎవరిని విచారించాల్సిన అవసరం లేదు. వినియోగదారుడు ఆన్లైన్లో మనం ఒక ప్రాపర్టీని చూసి ఆ ప్రాపర్టీ దీంట్లో ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. అదేం పెద్ద విషయం కాదండి. వినియోగదారుడికి ఇంకొకటి, క్రెడై అనేది ఒక సేవ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న విధంగా వినియోగదారుల మనోభావాలను ఎప్పటికప్పుడు మేము ఆధునీకరించుకుంటూ వాళ్ళకు ఏదైతే బాగుంటుంది అంటే ఒక్కొక్క సెగ్మెంట్ పరంగా అపార్ట్మెంట్స్ ఏ రేంజ్లో ఇక్కడి వినియోగదారుడు అఫోర్డబిలిటీ అంటే వాళ్ళ కొనుగోలు శక్తి ఏ లెవెల్లో ఉన్నది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము నిర్మాణం చేస్తున్నాం. అలాగే లేఅవుట్స్ కూడా కానివ్వండి, మా సభ్యులు చేసే లేఅవుట్స్లో పక్కా రోడ్లు ఉంటాయి. మీరు తర్వాత బ్రహ్మాండమైన ఇండిపెండెంట్ విల్లాస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఇండిపెండెంట్ విల్లాస్ చాలా చక్కని నాణ్యత, ఎలాంటి వివాదాలు లేకుండా వినియోగదారుడు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. మధ్యతరగతి వాళ్లకు, దిగువ మధ్యతరగతి వాళ్లకు ఏ వర్గానికి కావాల్సినవి ఆ వర్గానికి అందుబాటులో ఉన్నాయండి మా దగ్గర. అఫోర్డబిలిటీ అంటే 40 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఇక్కడ ప్రాపర్టీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే తను ఎంతైతే వెచ్చించగలుగుతాడో తను సెలెక్ట్ చేసుకోవాలి. తను ఎంతకైతే పే చేయగలుగుతాడో విల్లా ఉంటుంది, 3 crores ఉంటుంది. ఒక ఫ్లాట్ 2 BHK ఉంటుంది, 50 లక్షలు ఉంటుంది. 3 BHK కొద్దిగా పెద్దగా అంటే 1600 ఉంటుంది, 75 lakhs అవుతుంది. దాంట్లోనే 3,000 రూపాయలు ఫ్లోర్ వైజ్గా ఒక్కొక్కటి కట్టేటివి కూడా 3,000 స్క్వేర్ ఫీట్లు కట్టేటివి కూడా ఉన్నాయి. అవి ఇంకా ఎక్కువ అవుతుంది. అట్లా మనము వినియోగదారుడు తనకి ఏది కావాలన్నా అన్నీ మాత్రం వరంగల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తర్వాత మిత్రుడు అడిగిండు, సిఎస్ఆర్ యాక్టివిటీ అనేది మేము చాలా పెద్ద మొత్తంలో చేసినాము ఈ టెన్యూర్లో. అంటే ఈ 1.5 yearలో కొండాయి ముంపు గురైన ప్రాంతాన్ని మేము పోయి 150 కుటుంబాలకు అక్కడ 2 నెలలకు సరిపోయే రేషన్లతో పాటు బట్టలు, సర్ఫ్ ప్యాకెట్లు కూడా ఇచ్చినాం మేము. అదొకటి కొండాయి అండి, ఎటున్నారు. తర్వాత ఫ్లడ్స్ వచ్చినాయి. ప్రతి సంవత్సరం 2 సార్లు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తాం మేము. వరంగల్లో కూడా లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 1000 దుప్పట్లు, తర్వాత 1000 మందికి భోజనం ఏర్పాటు చేసినాం. ఖమ్మంలో మొన్న రీసెంట్గా జస్ట్ 3-4 months బ్యాక్ ఖమ్మంలో ఫ్లడ్ వస్తే ఇక్కడ నుంచి 500 దుప్పట్లు పంపించినాం. అలాగే మేము సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఇప్పుడు అనాథ ఆశ్రమాలు అనుకోండి, దాంట్లో సోలార్ ప్లాంట్స్ ఇచ్చినాము. విద్యారణ్య ఆవాసం అని ఉంటుంది, దానికి ఒక సోలార్ ప్లాంట్ ఇచ్చినాము. ఇప్పటికీ ఇలా ఎన్నో కార్యక్రమాలు స్కూళ్ళల్లో
వాటర్ ప్యూరిఫైర్లు ఇస్తున్నాం. ఈరోజు ఈ లేటెస్ట్గా నిన్న మొన్న జరిగిన విషయం ఏంటంటే కమిషనర్ గారి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి అప్రోచ్ అయ్యి వారు మీ సిఎస్ఆర్లో భాగంగా అంబేద్కర్ జంక్షన్లో ఉన్న టాయిలెట్స్, అదాలత్ నుంచి హంటర్ రోడ్కి పోతుంటే రైట్ సైడ్ ఉన్న టాయిలెట్స్ను మేమే సేవాభావంతో మేమే మెయింటైన్ చేస్తాం, అవి మూతబడి ఉన్నాయి అనే ఉద్దేశంతో మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఆ బాధ్యతను అప్పగిస్తారు. ఈ క్రెడై ప్రాపర్టీ షో కాగానే మేము చేసే ఈ 2 టాయిలెట్స్ని మేము మా క్రెడై నుంచే నిర్వహించడం జరుగుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫస్ట్ వినియోగదారుడు చూసుకోవాల్సింది ఏంటంటే క్రెడై సభ్యుడు ఉన్నాడా ఈయన అది చూడండి, తర్వాత రెరా అనుమతి ఉందా ఇలా చూడండి. మీరు వినియోగదారుడు కనుక ఆ బిల్డర్ తోటి ఏమన్నా ఇబ్బంది కనుక కలిగితే మేము వారితో ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తాం. బిల్డర్లు వరంగల్ క్రెడై సభ్యులు 1 ఇంచు కూడా నాకు తెలిసి ఇంత చక్కగా కట్టే వాళ్ళు ఎవరు ఉండరు, 1 ఇంచు కూడా డీవియేషన్ లేకుండా, అంటే అనుమతి ఎలా ఉందో అనుమతి అనుగుణంగా నిర్మాణం చేసే సభ్యులు మా క్రెడైలో ఉన్నారు. మాకు ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే వివాదాలు ఉంటాయి. ఇప్పుడు మీరు వినియోగదారునికి బిల్డర్కు వివాదం వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరిస్తారని మీరు అడిగారు కదా, మాకు ఒక కమిటీ ఉంటుందండి. ఇక్కడ వినియోగదారునికి బిల్డర్కి ఏమైనా సమస్య అయితే వినియోగదారుడు మమ్మల్ని అప్రోచ్ అయితే వెంటనే మా కమిటీకి మేము దాన్ని ఆ విషయాన్ని చేరవేస్తాము. వాళ్ళు పోయి అక్కడ వాస్తవాలు తెలుసుకొని తనకు 100% వెంటుండి మేము సర్వీస్ చేస్తాం. మీరు క్రెడై సభ్యుడు అయితే మాత్రమే మేము చేయగలుగుతాం. అది ఎవరు ఆ బిల్డరు ఖచ్చితంగా క్రెడై సభ్యుడై ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాకు ఒక సిస్టమ్ ఉంటుంది, మాకు కాన్స్టిట్యూషన్ ఉంటుంది కాబట్టి మాకు దానికి లోబడి వాళ్ళు ఉండాలి కాబట్టి మేము ఏమైనా సాయం చేయగలుగుతాం. కాబట్టి వినియోగదారునికి మేము ఇంకా చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు కొన్నా క్రెడై సభ్యుల దగ్గర కొనండి. మీకు ఖచ్చితంగా లీగల్గా కానీ నిర్మాణ టెక్నికల్ పరంగా కానీ చక్కని సర్వీస్ దొరుకుతుంది.